ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామని, దేవుని గణపరుస్తామని మనకి తెలియదు. కానీ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన అనాదికాల సంకల్పంలో ఈ రాత్రి ఇంతమంది కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామని, దేవుని గణపరుస్తామని ప్రభు ముందుగానే సిద్ధపరిచారు. ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మన మీద ఉంది గనుక, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం గనుక ఈ రాత్రి దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవుని సన్నిధికి రావటం, దేవుని మాటలు వినటం, దేవుణ్ణి ఆరాధించటం అనేది దేవాతి దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక వరం. దావీదంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచూ ఉన్నానన్నాడు. ఏమిట వరం అంటే ఆయన ప్రసన్నతను అనుభవించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసం ఉండగోరుచున్నాను అన్నాడు. ఆ మహాభాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతతో దేవుని మాటలు విందాం. కూడి వచ్చిన మీరందరూ చాలా మంచివారు. యోగ్యత లేని వాడిని, అర్హత లేని వాడిని, రోతలు తిన్న పందికైనా ఇలువ ఉందేమో, కానీ నా బ్రతుకు మాత్రం ఇలువ లేదు. ఇలువలేని నా బ్రతుకు ఇలువనిచ్చి మీ అందరితో కలిసి ఆ మహాదేవుని ఆరాధించే భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చిన ఈ జీవితం ఒక వరం. కేవలం 98వ సంవత్సరంలో రామచంద్రపురం నడి రోడ్డు మీద తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి వస్త్రం లేక, కాళ్ళకి జోడు లేక అడుక్కున్నటువంటి వ్యక్తిని. అడుక్కున్నానంటున్నాడు, ఇతనికి ఏమీ లేదా అని మీరు అనుకోవచ్చు. 25 లక్షల ఆస్తికి వారసున్నాయి. పెద్ద ఇటుక బట్టి 3 ట్రాక్టర్లు, 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారితో ఎంతో వైభవంగా తురతూగుతూ, రాజకీయంగా తురతూగుతూ, చివరికి చెడుకు బానిసనై, చెడు స్నేహాలు బట్టి ఆస్తి అంతా పాడు చేసుకొని అప్పులు పాలైపోయి, చివరికి వ్యసనాల నుంచి విడుదల పొందలేక బ్రతకూడదు, చనిపోవాలని చెప్పి సావుని ఎతుకుతూ ఉండగా జీవమైన యేసు నన్ను ఎతుక్కుంటూ వచ్చి నా జీవితాన్ని దర్శించి, నా జీవితాన్ని మార్చి, ఆకలి తీర్చి, అప్పులు తీర్చి, సేవకునిగా చేసి మీ ముందుకు పంపించారు. నా జీవితం ఎలాగుండేది, ఏ విధంగా పతనమైంది, ఏ విధంగా ప్రభు తిరిగి నా జీవితాన్ని కట్టారు అనేదే ఈ రాత్రి నేను చెప్పబోయే నా అనుభవ సాక్ష్యం. దయచేసి వినండి. ఎవరిని విమర్శించడానికి, ఎవరిని బాధపరచడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ ప్రభు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ప్రకటిస్తుండగా శ్రద్ధగలిగి ఆలకించిన వారందరూ కూడా దీవించబడతారు, అందరూ ఆశీర్వదించబడతారు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత కులాలతో పని లేదు, కానీ మీకు అర్థమవుటకు చెప్తున్నాను. నేను కాపుల కులానికి చెందిన వాడిని. నా పేరు బద్దిరెడ్డి శ్రీనివాసరావు. ఆ ప్రాంతంలో నేను ఇటుక బట్టి వ్యాపారం చేశాను కనుక అందరూ నన్ను బట్టీసీని అని పిలుస్తారు. మా తాత ముత్తాతలు ఎవరు యేసు ప్రభుని అంగీకరించలేదు. విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నేను యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాను, ఆ మహాదేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం ఏమిటనేది నేను చెప్పబోయే సాక్ష్యం. దయచేసి వినాలని మరొకసారి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లోకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనం. లోకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల తండ్రి, శక్తిమంతుడా, సర్వాధికారి, ప్రేమమూర్తి, పవిత్రమూర్తి, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు. నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు. బలవంతుడా, బలమిచ్చువాడా, బలపరచువాడా, తోడయుణ్ణి నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈ ప్రాంతంలో నీ దాసుని ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్న సేవ కొరకు స్తోత్రాలు, ఏర్పాటు చేసిన సభల కొరకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. నిలవబట్టక అర్హత లేని వాడిని నీ ఆత్మ సహాయం కోరుకుంటున్నా దీనుండి తండ్రి, కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి, అభ్యంతరాలు పెట్టి, అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. నీ అగ్ని మా చుట్టూ ప్రాకారంగా పెట్టి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుతూ మమ్మల్ని అందరినీ నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగము లోకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. నశించినది అనగా పాడైపోయిన దాన్ని బాగు చేయటానికి, పతనమైపోయిన దాన్ని లేవనెత్తడానికి, చెదిరిపోయిన దాన్ని సమకూర్చడానికి, అలాగే మూడు బారిన దాన్ని సిగిరింప చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా కెరూబులు, శరాపులు అనేటువంటి మహాదూతలు
2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆ ప్రతిగానాలకి పొంగిపోయి ఆ పొగడతలకు పొంగిపోవలసినటువంటి ఆ ప్రభు ఆ మహిమ రాజ్యాన్ని మహాభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ మట్టి మానవ లోకానికి ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. నేను చాలా కాలం కిందట సీరాల అనే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. రాత్రి 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు కానీ సీటుకి అడ్డంగా పడుకొని ఉన్నాడు. చాలాసేపు అతన్ని లేపాను. అతను గురక పెట్టుకుని పడుకున్నాడు. సరే ఇంక చోటు లేక అతని కాలు దగ్గర కొంచెం చోటు ఉంటే అక్కడే కూర్చున్నాను. ట్రైన్ మన రాజమండ్రి వచ్చేంత వరకు అతను లేవలేదు. రాజమండ్రి వచ్చి గోదావరి బ్రిడ్జి మీదకి ఎంటర్ అవుతుందనగా అతను లెగిసి కూర్చొని, మాస్టారు ఇది రాజమండ్రేనా అని అడిగాడు. అవునండి అని చెప్పాను. ఇది గోదావరి బ్రిడ్జియేనా అని అడిగాడు. అవునండి అని చెప్పాను. జేబులోంచి ఒక పరస తీశాడు. ఆ పరసలో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మధ్యన ఉన్న ఒక 5 రూపాయల కాసు తీసి తన 2 కళ్ళకి అత్తుకుని నీటల్లో పాడేశాడు. నేను అడిగాను, అదేంటండి డబ్బులు నీటల్లో పాడేశారు అని. నేను దేవుడికి వేశాను అన్నాడు. నీటల్లో పాడేసి దేవుడికి వేశానంటారేంటి మీరు బయలుదేరిన మొదలుకొని ఇంతవరకు అంగవైకల్యం కలిగిన వారు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకిస్తే కడుపుకి ఏదైనా తిండి కదండి, ఎందుకు నీటల్లో పాడేశారు అంటే మీకు అర్థం కాదా, నేను దేవుడికి వేశాను అన్నాడు. తర్వాత రాజమండ్రి వచ్చింది. అతను దిగి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను. అది జరిగిన 2 నెలల తర్వాత రాజమండ్రిలో మీటింగ్ ఉంది, రావాలని నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడికి రావాలంటే కోటిపల్లి బస్ స్టాండ్కి రండి, అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్తామన్నారు. కోటిపల్లి బస్ స్టాండ్కి వచ్చాను. అక్కడికి 2 తమ్ముళ్ళు వచ్చి మీటింగ్ ఎక్కడ కదన్నయ్య అన్నారు. మరి ఎక్కడ అంటే కోట్లింగాల రేవుకి వెళ్ళాలన్నారు. కోట్లింగాల రేవుకి వెళ్ళాం. అక్కడ ఇల్లులు అవి పెద్దగా కనపడటం లేదు. ఎక్కడెక్కడ మీటింగ్ అంటే ఎక్కడా కూడా కాదన్నారు. మరి ఎక్కడ అంటే గోదావరి మధ్యలో అన్నారు. గోదావరి మధ్యలో మీటింగ్ ఏంట్రా బాబా, నా లొంక చూస్తుంటే అలా కంగారు పడతాం ఎందుకన్నయ్యా, ఒకసారి అలా చూడు అన్నారు. మన కోట్లింగాల రేవులో నిలబడి కొవ్వూరు పట్టణాన్ని చూస్తూ ఉంటే ఆ మధ్యలో ఇసుక పర లాంటిది ఉంది. ఆ ఇసుక పర మీద చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నారు. అక్కడ అందరూ కూడా ప్రభువుని అంగీకరించారు కనుక ఒక చిన్న మందిరాన్ని కట్టారు. ఆ దివికి దీవెన లంక అని పేరు కూడా పెట్టారని విన్నాను. అయితే అక్కడ నుంచి నా క్యాసెట్ ఆలకించి నా సాక్షి వినాలని పడవ మీద నన్ను తీసుకొని వెళ్ళారు. ఆ దివికి వెళ్ళాం. అక్కడ నా సాక్ష్యాన్ని చెప్పాను, కొన్ని దేవుని మాటలు చెప్పాను. తర్వాత వారు నాకు భోజనం పెట్టారు. భోజనం చేస్తూ అడిగాను, మీరందరూ ఏం చేస్తారండి అన్నాను. మేమందరూ చేపలు పడతాం అన్నారు. చెల్లాయిలందరూ ఏం చేస్తారని అడిగాను. ఆ చేపలన్నీ అమ్మేసి మేము డబ్బులు చేస్తామన్నారు. సరే ఆడమగ కష్టపడుతున్నారు, మీకు ఏ లోటు ఉండదు అనుకున్నాను. వారి కడుపును పుట్టిన పిల్లలు కూడా సంపాదిస్తున్నారు. ఎలాగా అంటే స్కూల్ టైం అయిపోయిన తర్వాత కారు టైర్లో ఉన్న సూపులు పట్టుకొచ్చి దాని నిండా గాలి పెట్టి అడ్డంగా ఒక చెక్క లాంటిది వేసి అది పడవ వలె ఆ గోదావరిలో గెంటుకుంటూ వెళ్ళి దానికి ఇంతంత అయస్కాంతాలు తాళ్ళు కట్టి ఆ నీటల్లో పడేసి అది వలలాగినట్లుగా లాగుతుంటే ఆ ట్రైన్ మీద వెళ్ళే వాళ్ళు వేసే చిల్లర డబ్బులన్నీ కూడా అయస్కాంతానికి పట్టుకుంటున్నాయి. అలాగ మొత్తం మీద ఆ చిల్లర డబ్బులన్నీ కూడా కొంతమంది పైకి తెస్తున్నారు. నా ఎదురుగుంట కుర్రాడు, నానోయ్ చాలా డబ్బులు పడ్డాయి అంటున్నాడు. డబ్బులు పట్టమంటారా బాబా నాడు వంక చూస్తే వీడు మా అబ్బాయి అండి, ఈడే కాదు మా పిల్లలందరూ కూడా ఖాళీ టైంలో ఇలా అయస్కాంతాలు వేస్తారు. ఆ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు మూఢనమ్మకాలతో దేవుడికి దేవతకని పడేస్తారు కదా, అలా పాడేసే డబ్బులన్నీ కూడా ఇలా పైకి తెస్తారండి అని చెప్పారు. సరే కుటుంబంలో 3 కష్టపడుతున్నారు, మీకు ఏ లోటు ఉండదు అనుకున్నాను. భోజనం చేస్తూనే ఉన్నాను, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ పిల్లవాడు పట్టుకెళ్తున్న అయస్కాంతం వైపే పదే పదే నాకు చూడాలి అనిపిస్తుంది. చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉన్నాయి, చిల్లర డబ్బులు ఉన్నాయి. ఆ చిల్లర డబ్బుల మధ్యన ఇనుప ముక్కల మధ్యన ఒక 5 రూపాయల కాసు తలతలలాడుతూ, పాస్టర్ గారు నేనెవరో తెలుసా, ఆ రోజు ట్రైన్లో మీ పక్కన కూర్చున్నవాడు పడేశాడు కదా, నన్నే అన్నట్లుగా నాకు అనిపించింది. అయితే అతను దేవుడికి అనుకున్నాడో దేవతకు అనుకున్నాడో నాకు తెలియదు, కానీ నీటల్లో మాత్రం పడేశాడు. పడేసేంత వరకే అతనికి తెలుసు. పడిపోయిన 5 రూపాయల కాసు ఏమైపోయిందో తనకు కూడా తెలియదు. అది నీటిల్లో పడి నీటి అడుగు భాగానికి వెళ్ళి మట్టిలో కూరుకుపోయింది, ఇసుకలో కూరుకుపోయింది. కొంతకాలానికి మట్టిలో మట్టి అయిపోద్ది, ఇసుకలో ఇసుక అయిపోద్ది. మట్టిలో మట్టిలా మారబోతున్న, ఇసుకలో ఇసుకలా మారబోతున్న 5 రూపాయల కాసు దగ్గరికి అయస్కాంతం వెళ్ళి, నిన్ను మట్టిలో మట్టిలా మారనివ్వను, ఇసుకలో ఇసుకలా మారనివ్వను, సమాజంలోనికి తెస్తాను. ఎవరైతే కాదు వద్దు పోని నిన్ను పాడేశారో వాళ్ళే కళ్ళు కద్దుకొని తన జేబులు వేసుకునే ఇలువైన జీవితాన్ని నీకు ఇస్తానని 5 రూపాయల కాసుని అయస్కాంతం ఆకర్షించి బయటికి తెచ్చినట్లుగా
పాపం అనే ఊబులో పొరులాడుతున్న మానవుణ్ణి వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన అసలైన ఇష్కాంతమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పారు, నా తండ్రి ఆకర్షణ లేనిదే ఎవరు నా యొద్దకు రారు అన్నారు. భక్తుడు అన్నాడు, మమ్మల్ని ఆకర్షించు, మేము నీ యొద్దకు వస్తామని. ఆయన ఆకర్షణ ఉంది కనుక నేటికి నేను బ్రతికున్నాను. ఆయన ఆకర్షణ ఉంది కనుక నా కుటుంబం నేటికి సజీవంగా ఉంది. లేకపోతే మేము ఎప్పుడో చనిపోవాలి, ఎప్పుడో మా కుటుంబం కాలగర్భంలో కలిసిపోవాలి. నాది రామచంద్రపురం మండలం ఏరుపల్లి అనే చిన్న గ్రామం. ఏరుపల్లి గ్రామంలో మాది ఇటుకల బట్టి. మా తాతయ్య గారికి మా అమ్మ మా పిన్ని ఇద్దరు ఆడపిల్లలండి. మగపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. మగపిల్లలు లేని కారణంగా పుట్టినప్పటి నుంచి కూడా నన్ను అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అట్టే పెట్టుకొని చాలా అల్లారముద్దిగా పెంచారు మా తాతయ్య గారు. మా తాతయ్య గారి ఆస్తి 23 గుంచాల చేను, 40 కాసులు బంగారం, కొంత డబ్బు, 4 జతల ఎడ్లు బళ్ళు, పెద్ద ఇటుక బట్టి మాకు ఉండేది. వెల్లా, తాళపాలెం, ఆదివేరుపేట, రామచంద్రపురం అనే గ్రామాల నుంచి 60-70 మంది వరకు వచ్చి మా బట్టీలో మా దగ్గర పనిచేస్తూ ఉండేవారు. మా నాన్నగారిదైతే కోరుకొండ మండలం ఇటికాయలపల్లి అనే గ్రామం. దాదాపు 95 ఎకరాల ఆస్తి మా నాన్నగారికి ఉండేది. కోడి పందాలు, వ్యభిచారం, పేకాట, తాగుడనే వ్యసనాలకి తన ఆస్తిని అంతటిని కూడా పాడు చేసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి తాతయ్య గారి దగ్గర పెరిగాను. తాతయ్య గారు పూజించే దేవుళ్ళని, దేవతల్ని పూజిస్తూ ఉండేవాడిని. నాకు అందరి దేవుళ్ళన్న ఇష్టమే, అందరి దేవతలన్న ఇష్టమే, కానీ నాకు నచ్చిన దేవుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే నాకు చాలా కోపం. యేసు ప్రభు అంటే నాకు చాలా ద్వేషం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళంటేనే నాకు చాలా అసహ్యం. ఎందుకు యేసు ప్రభు అంటే అంత కోపం, ఎందుకు యేసు ప్రభు అంటే అంత ద్వేషం అంటే, ఏ పాస్టర్ గారు ఇలా మీటింగులు పెట్టినా వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాటలు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారండి. యేసు ప్రభు తప్ప దేవుళ్ళు లేరు అంటారు. మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవుళ్ళందరూనో, యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవతలందరూనో అని వారిని అడిగితే వారు అనేవారు, మీరు పూజించే అన్ని రాళ్ళు, అట్లకి నోరు ఉంటుంది కానీ మాట్లాడు, చెవులుంటాయి కానీ ఆలకించవు, చేతులుంటాయి కానీ ఆదరించవని వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాకు చాలా కోపం వచ్చేది. మా దేవుళ్ళను బొమ్మలు అంటున్నారు, మా దేవుళ్ళను రాళ్ళు అంటున్నారు, అసలు మీ దేవుడే దేవుడు కాదు. యేసు ప్రభు అంటే అంటరానాల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తక్కువ జాతుల దేవుడు అని చాలా హేళన చేసేవాడిని. ఇలా మీటింగ్ జరిగే కాడికి వెళ్ళి పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి కర్ర పట్టుకుని కొట్టడానికి వెళ్ళేవాడిని. బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలన్న దౌర్భాగ్యమైన వ్యక్తిని నేను. ఈ పాపిష్టి నోటితో యేసు ప్రభాని ఒక్కరోజు కూడా నేను ఆ మహాదేవుని పిలవలేదండి. అలా తాతయ్య గారు పూజించే దేవుల్ని, దేవతల్ని పూజిస్తుండగా మా తాతయ్య గారు మరణించారు. ఆయన మరణించిన తర్వాత నేను ఇటుక బట్టి మెయింటైన్ చేయడానికి నేను చిన్నపిల్లవాడిని కనుక మా చిన్నాన్నగారిని తీసుకొచ్చి ఇటుక బట్టి మెయింటైన్ అప్పగిస్తే 1 నెల వ్యాపారం చేసేసరిగా బట్టీలో లాస్ వచ్చిందని మా అమ్మమ్మ గారు దెబ్బలాడితే ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఒకరోజు రాత్రి ఇదే సమయం అప్పుడు మా అమ్మమ్మ గారు నాతో అంటున్నారు, నేను చూస్తే ఆడదాన్ని, నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, వ్యాపారాన్ని మనం ఎలా చేయగలం, ఎలాగైనా సరే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలు తీసుకొద్దాం, తన వ్యసనాలన్నీ ఆయనే మానుకుంటాడు, అమ్మ నాన్న చూసుకుంటారులే వ్యాపారాన్ని అని చెప్పినప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా నాన్నగారిని బ్రతిమాలి మా యొద్దకు తీసుకొద్దామని అనుకున్నాం. ఆ రాత్రి 12:30, 1 గంట సమయంలో మాకు కౌరు వచ్చింది, మా నాన్నగారు అక్కడ గుండె నొప్పితో మరణించారని. నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్నగారి కార్యక్రమం అంతా అయిన తర్వాత అమ్మని, తమ్ముడిని, చెల్లెల్ని కూడా ఏరుపల్లి గ్రామం తీసుకురావడం జరిగింది. మా అమ్మగారు 8వ తరగతి చదువుకున్నారు. ఇటుక బట్టి పద్దులన్నీ కూడా వేసుకుండేది. నన్ను ఒక మేస్త్రి గారి సైకిల్ మీద తీసుకెళ్ళి రామచంద్రపురం ఉన్న తాపీ మేస్త్రులందరికీ పరిచయం చేసి, పలానా సూరణ గారు మనవడండి, ఈ బాబాయిలకు ఆధారవండి, పెద్దవారు ఎవరు లేరండి, ఎలాగైనా సరే వ్యాపారాన్ని మీరు డెవలప్ చేయాలండి అని చెప్పినప్పుడు అక్కడున్న తాపీ మేస్త్రులందరూ ఇటుక వేయించుకొని డబ్బులు పొట్లం కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి బాబుని ఇచ్చేవారు. కొంతమంది అయితే డబ్బులు అడిగితే తిట్టేవారు, తాగేసి కొట్టేవారు కూడా. అలా చిన్న వయసులోంచి నేను వ్యాపారం చేస్తున్నాను. మేము రైస్ మిల్ దగ్గర నుంచి ఓక పట్టుకొస్తాం ఇటుక కాల్చడానికి. ఒక దిన నా మిల్లు ఓనర్స్ ఏమన్నారంటే, ఇంక 2 ఏళ్ల బళ్ళకు ఓకే ఇవ్వటం లేదు బాబు, ఏదైనా ట్రాక్టర్ అయినా కొనుక్కోండి, లేకపోతే ట్రాక్టర్ అయినా అద్దెకి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఎడ్లు బళ్ళు అమ్మేసి కొంత డబ్బు తీసుకుని 86వ సంవత్సరంలో ఓ ట్రాక్టర్ కొనుక్కోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ కొన్నాక నుంచి నేను ఇంకా విగ్రహారాధన చేయటం ప్రారంభించాను. ప్రతి శుక్రవారం ఆ ట్రాక్టర్ కడిగించి పసుపు బట్టలు పెట్టి, నిమ్మకాయలు కట్టి, దండలేసి, కొబ్బరికాయలు దిగదుడుసు కొట్టి ఎన్నో పూజలు చేసి ఆ ట్రాక్టర్ పని మీదకి పంపిస్తుంటే ఆ రోజే టైర్ పేలిపోవటమో, గేర్ బాక్స్ పగిలిపోవటమో, ఎక్కడో చోట బండి ఆగిపోతూ ఉండేది. అలా ఆగిపోయిన బండి రిపేర్ చేయించడానికి రామచంద్రపురం తీసుకెళ్తే కొంతమంది మెకానికల్ నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా ఒక అలవాటు కూడా నాకు పరిచయం అయింది. అతి చిన్న వయసులోనే తాగుడనే వ్యసనానికి నేను బానిసనయ్యాను. ఈ రోజుల్లో చిన్నపిల్లలు వెళ్ళిన బ్యాందీ షాప్ దగ్గర సీసాలు ఇస్తున్నారు, కానీ చిన్నవాడినైనా నాకు ఇచ్చేవారు కాదు. మా బట్టీలో పనిచేసే వ్యక్తి చేత నేను మందు తెప్పించుకుంటే మా అమ్మగారికి తెలిసిపోతుందని బయట ఉన్న వ్యక్తిని పిలిచి అతనికి తాగినంత పోయించి కొన్ని డబ్బులు ఇచ్చి, మొత్తం అంటే ఎలా ఉంటుందో చూద్దాం, తిమ్మిరంటే ఎలా ఉంటుందో చూద్దాం, దాని రుచి ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా నువ్వు కాయి తెప్పించుకొని
సరదాగా ఒక మూత మందు తాగి కతిమదంతా అతనికి ఇచ్చేసేవాడిని. అలా సరదాగానే మూత మందుతో మొదలుపెట్టిన తాగుడు చివరికి నా జీవితాన్ని తినేసిందండి. ఒక రాత్రి పగలు 3 పులుల వరకు నేను తాగేసేవాడిని. నేను గొప్ప చెప్పటం లేదు, 1600 రూపాయలు ఖరీదు చేసే సీసా కాడి నుంచి 10 రూపాయల బ్యాటరీ సారా దాకా, పనికిమాల సారా దాకా అన్ని రకాలు సొంతంగా తయారు చేయించుకుని తాగినటువంటి దౌర్భాగ్యమైన జీవితం నాది. రోజుకు 13-14 జరదాకిళ్ళు నీళ్ళు నవ్వటం, అర్ధరాత్రి 1 గంట దాకా ఇష్టానుసారంగా తాగి రోడ్డు మీద పడుతున్నానో తెలిసేది కాదు, డ్రైనేజీలో పడుతున్నానో కూడా తెలిసేది కాదండి. అలా పడిపోయి ఉంటే ఎవరైనా మా ఇంటికి వచ్చి మీ అబ్బాయి పలానా చోట పడిపోయారని చెప్తే మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు రిక్షా తీసుకొని రోడ్డు మీద ఉన్న చెత్తగుట్టలన్నీ ఎత్తుక్కుంటూ వచ్చేవారు. ఏదో చెత్తగుట్ట చాటును పడున్న నన్ను రిక్షాలో వేసుకెళ్ళి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి నా మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారితో చాలా చిత్రహింసలు అనుభవించింది. నాన్నగారు చనిపోయారన్న బాధలో ఉంది. పిల్లలమైన మమ్మల్నైనా చూసుకొని ఆనందంగా బ్రతుకుదాం అనుకున్న తల్లికి నిరాశ మిగిల్చినటువంటి దౌర్భాగ్యపు కొడుకుని నేను. ఆ రాత్రి మా అమ్మ ఏడుస్తుంటేనే వాడిని నీ మీద ఒట్టమ్మా, చెల్లి మీద ఒట్టమ్మా, తమ్ముడి మీద ఒట్టమ్మా, రేపు నుంచి తాగనమ్మా, ఒబ్బడిగా ఉంటానమ్మా, శుభ్రంగా బ్రతుకుతానమ్మా, నీతిగా ఉంటానమ్మా అని ఆ రాత్రి చాలా ఒట్లేసేవాడిని. పొద్దులేసి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, అమ్మ మీద ఒట్టేశాను కదా, చెల్లి మీద ఒట్టేశాను కదా, తమ్ముడి మీద ఒట్టేశాను కదా, ఈ రోజు నుంచి తాగకూడదు, శుభ్రంగా బ్రతకాలి, నీతిగా ఉండాలని అనుకునేవాడిని. కానీ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదండి. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క కక్కిని దానికి ఆశించినట్లుగా నా బ్రతుకు మళ్ళా సారా కొట్లంపడి వెళ్తూ ఉండేది. అప్పుడు నాకు బంధువులు కూడా చాలామంది ఉండేవారు. మీ తాతకి ఇదవుతాను అదవుతానని లేనిపోయిన వరుసలు కలిపి నెలల తరబడి మా ఇంటికాడ తినేవారు. వారు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు కూడా పెట్టి పంపించేవాడిని. అలాగే నాకు స్నేహితులు కూడా చాలామంది ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి బట్టీసీని ఎక్కడున్నాడని 30-40 మంది స్నేహితులు ప్రతి సెంటర్లో కాసు కూర్చుంటే ప్రతిరోజు నేను ఖర్చు పెట్టుకునేది 1000 రూపాయలు అయితే వాళ్ళకి ఖర్చు పెట్టేది రోజుకి 5-6 వేల రూపాయలు ఖర్చు పెడుతుండేవాడిని. ఇష్టానుసారంగా తాగటం, ఇష్టానుసారంగా జీవించడం. నా తల్లి అయితే ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. ఏ తాగుడైన అలవాటు వల్ల నా భర్తను కోల్పోయానో, ఏ తాగుడైన అలవాటు నా పిల్లలకు అబ్బకుండా పెంచాలనుకున్నానో అదే తాగుడికి బానిస అయిపోయాడు. చిన్న వయసులో తాగేస్తున్నాడు, పేగులు తినేస్తుంది, చనిపోతాడు, ఈ బాబు కూడా నాకు దక్కడని, నేను తాగు నుంచి విడుదల పొందాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలని నా తల్లి కనపడిన ప్రతి దేవుడికి మొక్కింది, కనపడిన ప్రతి దేవతకి మొక్కింది, కనపడిన ప్రతి పంతులు గారి కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు చేయమన్న పూజలు ఎన్నో చేసింది, వాళ్ళు నొయ్యమన్న నోములు ఎన్నో నోసింది, వాళ్ళు ఇవ్వమన్న దానాలు ఎన్నో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి యంత్రాలు ఎన్నో తెచ్చి ఇంట్లో పెట్టింది, వాళ్ళు ఇచ్చినటువంటి రచరేఖలు ఎన్నో తెచ్చి నా మొలను కట్టింది. కానీ నా బ్రతుకులో మాత్రం మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా కొంతమంది మా అమ్మగారికి ఒక సలహానిచ్చారు, పెళ్లి చేస్తే మీ అబ్బాయి మారిపోతాడండి, పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు నాకు పెళ్లి చేశారు. ఒక బాబు పాప పుట్టారు, కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. నా పిల్లలు నాన్న అంటూ వచ్చేవారు. 2 బాబుని ఇలా చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి నీ దగ్గర కంపొచ్చేస్తుంది, మాకు వాంతులు అయిపోలే ఉన్నాయని ముక్కు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ వేసేది. కడుపును పుట్టిన పిల్లలను కూడా ఎత్తుకోలేని బ్రతుకు అయిపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం మాత్రం నా వల్ల అయ్యేది కాదు. నా భార్య బిడ్డలను కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. అర్ధరాత్రి 1 గంట దాకా తాగి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నా భార్య మించి పిల్లల మించి ప్రతిరోజు కక్కేస్తుంటే ఇల్లు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని మా కర్మ ఇంతేని ఏడ్చిన రోజే తప్ప ఏడని రోజంటూ మా జీవితంలో లేదు. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 25,000 ఇచ్చి 2 సంవత్సరాలు నా చేత అయ్యప్ప మాల వేయించింది మా అమ్మ. 2 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్ళాను, ఇంకా చాలా యాత్రలు తిరిగాను. ప్రతి యాత్రలో నాకు దేవుడి ఫోటో, దేవత ఫోటో తెచ్చుకొని మా ఇంటికడ పెట్టి నేను పూజలు చేస్తుండేవాడిని. మాల మెల్ల ఉండని చెప్పు చాలా బాగుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. మాలలో ఉండగా సీనిస్వామి అని దండాలు పెట్టే వ్యక్తులు తాగేసి పడిపోయి ఉంటే ఏదో బతికింతేని ఉమ్ములు చూసుకుంటూ వెళ్తుండేవారు. అలా కూడా నా బ్రతుకు మారకపోతే మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాల కాదండి, భవానీ మాల అయితే అగ్నితో సమానం, భవానీ మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు నేను భవానీ మాల వేసుకున్నాను. పంతులు గారి దగ్గర మంత్రాలన్నీ నేర్చుకొని నేనే పూజలు చేసేవాడిని. నా గ్రామంలో ఉన్న చాలామంది వచ్చి కాలికి దండాలు పెట్టిన చేత పూజలు చేయించుకునేవారు. గురు భవానీగా ఉండి అనేక మందికి మాలలు ఇస్తూ నడి రోడ్డు మీద అట్టడిప్పులతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఒంటికాల మీద నాక్షం తొక్కిస్తూ భజనలు చేస్తుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళయింది.
నా బాధపడలేక తను ఏరే వెళ్ళిపోయాడు. ఓ చెల్లికి పెళ్లి చేశాను, పూర్తిగా కట్నం ఇవ్వలేదు. నా కుటుంబ ఖర్చులకి, నా వ్యసనాలకి నా ఆస్తి కొంచెం కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నాను. ఆకలన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఇవ్వంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలంటే ధన సహాయం చేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేసామని మనం ఇలాగ అయిపోతున్నామని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అలాంటి సమయంలో మరికొంతమంది వచ్చి అన్నారు, అసలు నీ పెద్ద కొడుకు తాగుబోతు అవటానికి కారణం ఏంటో తెలుసా? అలాగే నీ కొడుకులిద్దరు ఇడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆస్తంతా పోయి తిరిగి నువ్వు అప్పులవటానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇల్లు వాస్తు బాగోలేదు, ఏదైనా సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మీరు బాగుంటారన్నారు. యానం పక్కన పల్లిపాలెం అనే గ్రామంలో ఒక సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయన పేరు రవిశంకర్ రెడ్డి గారు. ఆయన దగ్గర మొదలుకొని కిర్లంపూర్లో ఉన్న శాస్త్రి గారి వరకు కూడా కనపడిన ప్రతి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళానండి. కొంతమంది సిద్ధాంతులు మా ఇంటికి వచ్చారు. ఒక ఆయన వచ్చి అంటున్నారు, ఇంటి చుట్టూ కట్టిన ప్రహారీ కూడా చాలా తేడాగా కట్టారండి, అందుకే అలాగ అయిపోతున్నారు, ఆ గోడంతా ఇప్పించి మళ్ళా కట్టించండి అన్నారు. ఆయన చెప్పినట్లుగా గోడంతా ఇప్పించి మళ్ళీ కట్టించాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ గుమ్మాలు కిటికీలు మిమ్మల్ని ఎలా పెట్టమన్నవాడు ఎవడండి, అందుకే అలాగ అయిపోతున్నారు, కొన్ని గుమ్మాలు మూసేసి గోడలు తవ్వించి కొత్త గుమ్మాలు పెట్టించండి అన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ బేస్మెంట్లో ఉన్న మట్టి మంచిది కాదట, అందుకే అలాగ అయిపోతున్నారు, కనీసం ఈ సైన్యంలో ఉన్న దేవుని గదిలో ఉన్న మట్టి అయినా లోపల గంట తవ్వించి కొత్త మట్టి పోయించండి, నేను ఒక యంత్రాన్ని ఇస్తాను, అక్కడ పెట్టండి, నేను వచ్చి పూజలు చేస్తానన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు. తాగు నుంచి విడుదల పొందాలని, అప్పుల నుంచి విడుదల పొందాలని, దరిద్రం నుంచి విడుదల పొందాలని, పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని ఎవరికి కనపడితే వాళ్ళు కాలు పట్టుకున్నాను. ఎవరేం చేయమంటే చేస్తూ వచ్చాను. చేసే కొలది నా బ్రతుకు దిగజారిపోయిందే తప్ప నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. చివరికి రామచంద్రపురం ఉత్తున దగ్గర జయనారాయణ గుడి అని ఉంది. ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు చాలా బాగా చేస్తున్నారట, అక్కడికి వెళ్తే మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఆయన అంటున్నాడు, ఏమీ లేదని సీని గారు, నరుని చూపుకి నల్లరాయిని చెల్లిపోద్ది అంటారు కదా, మీ ఇంటికి నరకోస్తలిగేస్తుంది, అందుకే అలాగ అయిపోతున్నారు. దానిమ్మ సిగిర్లు, దబ్బయేరులు, కలబంద, బూడిద గుమ్మడికాయ, పటికి ఇవి తెచ్చుకొని నేను మంత్రించి ఇస్తాను, గుమ్మానికి కడిదిరిగాను అన్నారు. అవన్నీ పట్టుకుని వెళ్ళాను. ఆయన మంత్రించి ఇచ్చారు, తెచ్చి గుమ్మానికి కట్టాను. అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు. జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు, పగడ ఉంగరం చేయించుకోమన్నారు, మంచుముచ్చు ఉంగరం చేయించుకోమన్నారు. ఈ 3 ఉంగరాలు చేయించుకొని ఆయన చేతుల్లో పెడితే కొన్ని వేల మంత్రాలు చదివేట్లకి శక్తిని ప్రసాదించానని ఆయన చేతులతో నాకు తొడిగారు. కందుల దానం, పెసల దానం, మినుముల దానం, ఉలవల దానం, ఉప్పు దానం ఇమ్మంటే అన్ని దానాలు ఇచ్చాను. అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు. ఆ పంతులు గారు అంటున్నారు, అర్ధరాత్రి 1 గంటకు ఒక్కడో లేచి ఊరి చివరున్న చాలా భయంగా వెళ్ళి ఒక మట్టి పంమిది చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి 3 రకాల దారాలను ఒత్తిగా పేని అక్కడ వెలిగించి వస్తే ఎలుగొచ్చేసరికి నీ బ్రతుకు మారిపోద్ది అన్నాడు. అర్ధరాత్రి వెళ్ళి ఆ పమ్మిది చేసి నూనె పోస్తుంటే ఆ పమ్మిది ఇచ్చిలిపోతూ ఉండేది. ఎలాగైనా సరే ఆ పమ్మిది నిలబెట్టి ఒత్తిలిగించి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రులు నేను నేర్చాను. అదే సమయంలో మరి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నేను ఇలాగ అయిపోతున్నానండి, నేను మంచోడేనండి, కానీ నేను ఎవరికి అపకారం చేయలేదు, కానీ తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను కనుక నా బ్రతికి ఇలాగ అయిపోతుంది, నేను మారనా, నేను బాగుపడినా చెప్పండి అంటే ఆయన అంటున్నాడు, నీ దగ్గర దాయకూడదు బాబు, నీకు నిజాన్ని చెప్తున్నాను నేను, నీకు శని పట్టుకుంది, 7 సంవత్సరాల ఉంటుంది దీని ప్రభావం. శనీశ్వరుడు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళ నాశనం అయిపోతారు. శనీశ్వరుడు యంత్రం అరికాలు మట్టి, మసిబొగ్గులు, పాతమేకులు, నల్లగుడ్డ, ఉప్పు ఇవన్నీ దిగదుడిసి ముందు కాలువలో పాడేసి రమ్మన్నారు. ఇవన్నీ పట్టుకెళ్ళి కాలువలో పాడేసి వచ్చాను. అప్పుడు ఆయన అంటున్నారు, నీకు మంత్రాన్ని నేర్పిస్తాను, నేర్చుకుంటావా అన్నారు. మంత్రాలు ఎందుకండి అంటే, కొన్ని రోజులు తెల్లవారుజాము 4 గంటలకి జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ 108 సార్లు ఆ మంత్రాన్ని జపించగలిగితే కొన్నాళ్ళకి నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నారు. మీరేం చెప్పినా చేస్తానండి అన్నప్పుడు ఆయన నాకు మంత్రాన్ని నేర్పించారు. కేవలం మీకు అర్థమవుటే కదా నేను చదువుతున్నాను. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగజం సాయమర్థండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ఎన్నో రాత్రులు తిరిగాను. ఎన్నో కేజీలు బెల్లం పట్టుకెళ్ళి పానకం కలిపి ఆ చెట్టు మొదలేసి నల్లగుడ్డలు పట్టుకెళ్ళి ఆ చెట్టు కట్టి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రులు నేను ఏడ్చాను. అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు. అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారు కూడా 5 సంవత్సరాలు నేను తిరిగాను. తోట తిరుమూర్తులు ఆదర్శ మిత్ర మండలి కాపునాడని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఫోటో మోటార్ సైకిల్ ఎదురు పెట్టుకుని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆయన నా మీద జాలితో 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తే 30 రోజులు కూడా కాకుండా ఆ డబ్బును కూడా నేను పాడు చేసుకున్నాను.
పెద్దలు చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలకు తిరిగాను, సిద్ధాంతులు చెప్పినట్టుగా ఇల్లు పీకి పందిరేశాను, పంతులు గారు చెప్పినట్టుగా దాన ధర్మాలు చేశాను. తాగుడి నుంచి విడుదల పొందాలని, అప్పుల నుంచి విడుదల పొందాలని, పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని. అయితే ఇవన్నీ చేసి చివరికి 98 జూలై నెల వచ్చేసరికి నా బ్రతుకు ఎలా తయారైందంటే 23 గుంచల అరటి చేను అమ్మేశాను, 40 కాసులు బంగారం అమ్మేశాను, ఇటుక బట్టి అమ్మేశాను, ట్రాక్టర్ అమ్మేశాను, మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేశాను, భార్య మెల్ల ఉన్నటువంటి మంగళసూత్రాలతో చుద్ద అమ్మేసి తింటాను గుప్పుడు మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డానండి. 1,80,000 రూపాయలు అప్పులు అయిపోయాను. అప్పులలో వచ్చి కాలర్ పట్టుకునేవారు. బ్రతుకున్నానండి, మీ అప్పు ఎలాగైనా తీరుస్తానండి అంటే నువ్వు చచ్చిపోరా అడగమనేవారే తప్ప ఏ ఒక్కరూ నా మీద జాలి పడేవారు కాదు. అలాంటి సమయంలో నా పిల్లలు ఇలా కడుపు పట్టుకుని వచ్చి ఆకలేసేస్తుంది నాన్న, కడుపులో పోట్లు వస్తున్నాయి, మాకు అన్నం కావాలని ఏడుస్తుంటే నా కడుపును పుట్టిన పిల్లలకి ఇంత అన్నం పెట్టే దిక్కు నా దగ్గర లేక అలా పైపు దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆ పిల్లలు ఆకలి కాగలేక ఇలా ఈదులంపడ అన్నాలు తింటున్న వారి గుమ్మాలోనికి వెళ్ళి వాళ్ళ మొక్కలంక చూస్తుంటే చిన్నపిల్లలు కదా, కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మెతుకులు పెడదామన్న తల్లులు ఏమనేవారో తెలుసా? నిన్న వండుకోలేదా, మొన్న వండుకోలేదా, అటు మొన్నైనా వండుకున్నారా లేదా అని హేళన చేశారే తప్ప ఏ ఒక్కరూ నా పసిపిల్లలకి గుప్పుడు మెతుకులు కూడా పెట్టలేదండి. మా పాప ఆకలి కాగలేక మా స్నేహితులు కనపడినప్పుడు నిన్నటిదాకా మా నాన్న కూడా తిరిగాడు కదా అని బాబాయ్ ఒక పావలా ఇవ్వని అడిగితే ఒక గదివేరే తప్ప ఏ స్నేహితుడు ఒక పావలా కాసు కూడా నా బిడ్డలకి ఇవ్వలేదండి. మాకు డబ్బు కావాలని అడగలేదు, బంగారం కావాలని అడగలేదు, కానీ ఇంత అన్నం కావాలని ఏడ్చాం. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. పెద్దవాడినైనా నేనే ఆకలి కాగలేక కడుపులో పోట్లు వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే చచ్చిపోతానేమని భయపడి మధ్యాహ్నం 12:30 1 గంట సమయానికి ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ అరుగు మీద కూర్చుంటే కొంచెం అన్నం పెడతారు కదా అని ఇళ్ళ అరుగు మీద కూర్చుంటే తినేసే వచ్చుంటాళ్లే అన్నారే తప్ప తింటావా అని అడిగేవారు ఒక్కరూ కనిపించలేదు. కేవలం తాగుడైన అలవాటికి బానిసనయ్యాను గనుక నా పిల్లల బ్రతుకు ఎలా తయారైందంటే చిన్న చిన్న పిల్లలు జంతికలు కొనుక్కొని వాళ్ళు తింటున్నప్పుడు ఇంతంత ముక్కలు అలా కింద రాలిపోయి మట్టిలో తొక్కి వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు వెళ్ళి ఆ మట్టిలో ఉన్న ముక్కలు తీసుకుని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది. ఇక మా అమ్మమ్మ అయితే 70 మంది ఓనర్లు అయి 70 మంది చేత పని చేయించుకునేటువంటి నా తల్లి చేట పట్టుకుని చేల్లో వడ్లేరుకోవటానికి బయలుదేరారండి. ఆ చేలో ఉన్న పచ్చివడ్లన్నీ తెచ్చుకొని గబగబ దంచి అన్నం వండి పిల్లలకు పెడదాం కదా అని దంచుతుంటే ఆ పచ్చొడ్లు బొండాలొడ్లన్నీ పిండి అయిపోతే నూకలు మాత్రం మిగిలితే ఉప్పుని చేసి ఆ పిల్లలకు పెట్టి అలాగే పస్తులు ఉండేవారు. అలాంటి సమయంలో ఎవరూ మా దగ్గరికి వచ్చేవారు కాదు, ఎవరూ మాతో మాట్లాడేవారు కాదు. కనీసం ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి పిల్లలకైనా వండి పెట్టండి అన్నవారు ఒక్కరూ కూడా కనిపించలేదు. మాకు చాలా భయం వేసేది. ఏమైపోతామో తెలియలేని అయోమయ స్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా బాధ ఎవరితో చెప్పాలో తెలియదు. అప్పుడు అనుకున్నాను, నాకు బంధువులు ఉన్నారు కదా, వాళ్ళని చాలా బాగా చూశాను కదా, వాళ్ళ ఇంటికి వెళితే 4 గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువుల ఇంటికి వెళ్ళాను. ఈది సుతను చూసి తలుపులు వేసుకునే బంధువులు కొంతమంది అయితే అన్నీ అయిపోయాక వచ్చావా, మేము బయటికి వెళ్తున్నాం, మరి మేము వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరికొంతమంది. సిగ్గు విడిచి రాత్రి చెప్తున్నాను, 4 గుంచాలు బియ్యం ఇస్తారని కాదు, కానీ 4 రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తిరిగిపోయి కడుపులో పోట్లు వస్తుంటే ఇంత అన్నం పెట్టి ఒక 10 రూపాయలు నాకు బస్తార్చి ఇస్తే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళ మొక్కలంకు చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేశారు. కడుపుకు అన్నం లేక, కాళ్ళకు జోడు లేక, బస్ ఎక్కడానికి డబ్బులు లేక పిచ్చోడుకుని తిరిగిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ కంచాలు పట్టుకొని ఈదులంపడ అడుక్కోవటం ప్రారంభించారు. మందన కన్నట్టుకనే సూరు మీద వదిలేశారు. ఇలా మొక్కలకి సిగ్గెండ పెట్టలేదు దేవుడు అంటుంటే ఆ మాటలు భరించలేక పిల్లలను కొట్టుకుంటూ తీసుకొచ్చి గదిలో పెట్టి తలుపేసి మీకు దండం పెడతానమ్మా, మన పరువు పోతుందమ్మా, ఎవరింటికి వెళ్ళొద్దన్నమ్మా అంటే వాళ్ళు అనేవారు, నిన్న తినలేదు మొన్న తినలేదు, ఎంత ఆకలేస్తుందో తెలుసా, అన్నం లేకపోతే చచ్చిపోతాం కదా నాన్న అంటే వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థమయ్యేది కాదండి. అలాంటి సమయంలో కూడా నేను తాగుడు మానలేదు. ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించేవాడిని. తినటానికి తిండి లేదంటున్నాడు, బస్ ఎక్కడానికి డబ్బులు లేవంటున్నాడు, తాగటానికి ఎలాగొచ్చిన ఇతనికని మీకు అనుమానం రావచ్చు. అడుక్కోవటం ప్రారంభించాను. ఎక్కడైతే ఎమ్మెల్యే గారితో కారులో తిరిగానో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారి జీపులో వస్తుంటే రిబ్బన్నులు కట్టుకొని ఎర్రబొట్టులు పెట్టుకుని మోటార్ సైకిల్ సైలెన్స్ తీసి రేట్ చేసుకుంటూ జైజేలు కొట్టుకుంటూ గంతులు వేసుకుంటూ తిరిగానో, ఎక్కడైతే 500 రిక్షా వాడికిచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగానో, అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా నడి రోడ్డు మీద ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల చీట్లు పట్టుకెళ్ళి ఇదే చేతులు చాపి మా అమ్మకు ఒంట్లో బాగాలేదండి, నా భార్యకు ఒంట్లో బాగాలేదండి, నా పిల్లలకు ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్లో పెట్టామండి, మందులు ఎట్టుకెళ్ళకపోతే చచ్చిపోతారండి అని చెప్పి అబద్ధాలు ఆడాలి కాలు మీద పడుతుంటే 5-10 ఇచ్చేవారు.
అవి పట్టుకుని వెళ్ళి తాగేసేవాడిని. అలాగుండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది. కనపడిన ప్రతి వారంగా చేయి చాపుతుంటే, వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గెరేస్తుంటే ఆ సైకిల్ వెనక పరిగెత్తుకుని వెళ్ళి చిల్లరంతా ఏరుకుని తాగేసేవాడిని. బట్టి సీనాన్ని ఎలాగైపోయాడంటారని కొంతమంది, ఏదో బతికిన తీడి చరిత్ర అయిపోయిందన్న వారు మరికొంతమంది. 2000 ఉంటే గంటను ఆరిపేసే నాకు ₹2 కాసు డ్రైనేజీలో పడితే రోజంతా ఎతికే స్థితి నా జీవితంలో వచ్చింది. అయినా సరే నేను ఏమాత్రం సిగ్గుపడేవాడిని కాదు. తాగుడు కోసం ఏది చేయటాకైనా సిద్ధపడేవాడిని. ఎందుకంటే నేను పూర్తిగా తాగుడికి బానిసనైపోయాను. నేను ఎంత తాగుబోతున్నా మరో మాట చెప్తున్నాను. మా పాపకు 3వ సంవత్సరం వయసు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే 2 చెవులు పుళ్ళు పడిపోయినాయి. ఇంకా రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు ఇల్లంతా తిరిగేశాను. ఎక్కడ నాకు ₹10 కూడా దొరకలేదు. ఏం చేయాలో తెలియక మా పాపను ఎత్తుకుని ముద్దులాడుతుంటే, తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టుంది కూతురని కొంతమంది, తాగుబోతుడైతే మాత్రం మనిషి కదా, తనే మారతాలని కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకే కపటమైన ముద్దులు నా కూతురికి పెట్టాను. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకు బజ్జాల మీద ఎత్తుకుని ఆడించాను. అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా గోడ పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్న రింగ్ ఇప్పుకొని వెళ్ళిపోదామని అది ఇప్పుతుంటే దగ్గరికి సుట్టేసున్న దాని మీద అది ఎంత తిప్పినా కానీ రావటం లేదండి. అలా చెవు పట్టుకుంటే చాలా రక్తం బుడబుడా కారిపోతుంది. అది ఆడవటం ప్రారంభించింది. ఏడిస్తే ఏడు పాలకించి ఎవరైనా వస్తారేమో పట్టుకెళ్ళటకుండదని ఏడుస్తున్న పిల్ల నోరు నొక్కి ఒక్కలాగులాగానండి. బుడబుడా రక్తం కారిపోతుంటే మా నాన్న నన్ను చంపేస్తున్నాడని ఏడుస్తుంటే జనమందరూ వచ్చి ఉమ్ములుస్తూ అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాప ఇలా చేతులు జోడించి నీకు దండం పెడతానన్నా, నీ కాలు పట్టుకుంటానన్నా, చచ్చిపోయేలాగున్నా నాన్న అని పారిపోతుంటే కన్న కూతురిని కానీ పసిపిల్లని కానీ చూడకుండా ఇదే చేత్తో గోడను పెట్టి నొక్కి ఆ 2వ చెవిది కూడా లాక్కున్నట్టుకెళ్ళిపోయి అమ్మేసి తాగేసిన కసాయి తండ్రినండి నేను. నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో దేవి లాడ్జింగ్ అని ఉంది. అందులో 2 వ్యక్తులు కాయ కొనుక్కొని గ్లాసులో పోసుకొని కొంచెం తాగాలి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మైంగెళ్ళి ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసేవాడిని. ఆ బల్లలు తుడిసే వ్యక్తికి ₹10 ఇస్తే నమస్కారం సీని గారు అనేవాడు. ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే ₹10 కోసం చూశాడో అదే వ్యక్తి ఎంగిలి మందు తాగేస్తుంటే మెడకి రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తన్ని బయటికి గెంటేశాడు. ఆ మెట్టెల మీద చాలా రోడ్డు మీద పడిపోతే నా డబ్బుతో బాగుపడిన నా స్నేహితులు, నా ఇంటికాడ తిని నా ట్రాక్టర్లు అద్దెకి తిప్పుకొని నా ఇటుకు పట్టుకెళ్ళి అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులు అనబడిన వారు ఆ బారులోకి వెళుతూ వీడి బట్టి సీనేనా, వీడి బతికింతే అని తన కాలుతో తన్ని తిరిగేసి నా మెంచి దాటుకుంటే వెళ్ళిపోయారే తప్ప ఏ ఒక్కడు గుక్కడి నీళ్లు కూడా తెచ్చి నా ముఖాన్ని కొట్టలేదండి. అంత దరిద్రం నేను అనుభవించాను. అంతగా నేను పాడైపోయాను. ఒకరోజు ఉదయాన్నే ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రోడ్డు రంపుడు ఒక పిచ్చోడు కింద వెళ్ళిపోతుంటే నా బట్టి స్థలం కొనుక్కున్న వ్యక్తి కమ్మవారి సావరాన్ని పల్ల తిరుమూర్తులు గారని ఆయన నా దగ్గరికి వచ్చారు. నేను అమ్మేసిన బట్టి స్థలంలో ఖాళీ కాలేనటువంటి పాతిటికి 2000 ఇటుకి నాది ఉండిపోయింది. ఆయన వచ్చి అంటున్నారు, ఆ ఇటుకి ఖాళీ చేస్తావా లేకపోతే ఎవరికైనా ఇచ్చేయమంటావా, మేము పని పట్టుకోవాలి మాకు అడ్డంగా ఉందంటుంటే అప్పుడు అనుకున్నాను అది 2000 ఇటుకుంది కదా, ఎవరికైనా అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, లేదంటే వాళ్ళనే ఉంచుకొని ఎంతో కొంత డబ్బులు ఇమ్మందామని ఒకరోజు ఉదయాన్నే నేను బట్టి దగ్గరికి వెళ్ళాను. ఇంకా పని పట్టలేదు, ఎవరు అక్కడికి రాలేదు. సరే ఎవరైనా వస్తారు కదా అని అక్కడే కూర్చున్నాను. అలా కూర్చున్న నాకు గతమంతా జ్ఞాపకం వస్తుంది. అక్కడే నా తల్లి నన్ను, నా తమ్ముడిని, నా చెల్లెల్ని ఎత్తుకొని గోరుముద్దలు తినిపించి మమ్మల్ని పెంచిందండి. అక్కడే 1000 మందికి అన్నం పెట్టాం, ₹1,00,000 సహాయం చేశాం, ఎంతోమందికి బతుకుదేరు కల్పించాం. ఎక్కడైతే బాగా బ్రతికానో, ఎక్కడైతే 10 మందికి అన్నం పెట్టానో అదే స్థలంలో ఒక ముద్ద అన్నానికి నోసుకోలేని దౌర్భాగ్యుడిగా కూర్చున్నాను. అందరిలాగే పుట్టాను, అందరిలాగే పెరిగాను, అందరూ బాగానున్నారు కానీ నేనే పాడైపోయాను. ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది? ఇక ఎవరు నన్ను ఆదరించేవారు లేరా, ఎవరు చేరదీసేవారు లేరా, ఎవరు జాలి చూపేవారు లేరా, ఇక మరణమే నా గత అని చెప్పి మరణాన్ని ఎతుకుతూ ఉండగా ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారండి. ఆ పాస్టర్ గారు వచ్చారన్నారు, యేసుప్రభు గుడికి ఇటుకు కావాలి బాబు, ఇస్తావా అని అడిగారు. యేసుప్రభు అంటే నాకు ఇష్టమేనండి, కానుకలు అవి ఇస్తానండి దేవుడి కంటే. ఆయన అంటున్నారు, నీ కానుకలు కాదు కావాల్సింది, నీ హృదయాన్ని ప్రభువుకి అన్నారు. యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నావు? ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు. ఓ తల్లిలా మనల్ని కన్నాడు, తండ్రిలా పెంచుతున్నాడు. అటువంటి దేవుడిని కాదనుకొని కర్మ మనం తెచ్చుకుంటున్నాం. ఈ మాటలు నీతో చెప్పే నేను
పుట్టుకతో క్రైస్తవుని కాదు, విగ్రహారాధికుని, శివభక్తుణ్ణి. నా ఒళ్ళంతా శర్మ యాద వచ్చేసింది, నా భార్యకు పిస్టుల యాద వచ్చింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి వచ్చేది. ₹1000 ఖర్చు పెట్టాను, ఎన్నో మందులు వాడాను, ఎంతోమంది డాక్టర్లు సంప్రదించాను, కానీ ఎక్కడా తగ్గలేదు. కానీ యేసు ప్రభు నా రక్షకుడిగా చేసుకున్న తర్వాత నా శర్మ యాద అంతా తగ్గిపోయింది, నా భార్యకు పిస్టుల యాద తగ్గిపోయింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి రావడం తగ్గిపోయింది. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, శక్తిమంతుడు, పాడైపోయిన జీవితాల్ని బాగు చేసే దేవుడు, నజరేయుడని యేసు ఒక్కడే. నువ్వు నిరాశలో ఉన్నావని, బాధల్లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. యేసు ప్రభువారిని ఆరాధించడం మొదలుపెట్టని యేసు ప్రభుని గురించిన మాటలు నాతో చెప్పడం ప్రారంభించారు. అందులో ఒక మాట నా హృదయాన్ని బలంగా తాకింది. ఒక ఆలోచన నాకు వస్తుంది. ఒక తల్లి నవమాసాలు మోసి తన చనిపోయే స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది. వాడి సర్వసుఖాన్ని విడిచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తే వాడు పెద్దవాడయ్యాక తల్లిని తనటానికి సిద్ధపడుతున్నాడు. అలాగే నన్ను కన్న దేవుడు కాదని కోటాలు పెడుతున్న పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలని, చివరికి తింటానికి గుప్పుడు మెతుకులు కూడా లేకుండా ఇంత భయంకరమైన శాపానికి గురయ్యానా అని ఆ రాత్రి చాలా ఏడ్చాను. ఆ రోజు నుంచి విగ్రహారాధన చేయటం మానేశాను. తాగుడు మాత్రం మానలేదండి. ఆ పాస్టర్ గారు మళ్ళీ ఛానల్ వరకు నాకు కనిపించలేదు. నేను ఈ రోడ్డు రంపడి వెళ్తుంటే నా స్నేహితులు అనబడిన వారు పక్క రోడ్డు రంపడి వెళ్ళిపోయేవారే తప్ప ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. కళ్ళు మూసుకుంటే చాలు, నా పిల్లలు బస్టాండ్ రంపడి వెళ్ళి మా అమ్మ నాన్న చచ్చిపోయారండి, మాకేమైనా సహాయం చేయండి అని అడుక్కున్నట్టుగా నాకు అనిపించేది. కళ్ళు మూసుకుంటే చాలు, మా అమ్మమ్మ ఆ ఇంటికి వెళ్ళి మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లు వద్దండి, కొంచెం అన్నం పెడితే చాలు, మీ ఇంటి పని అంతా మేమే చేస్తామన్నట్టు కనిపించేది. ఆ వేదన భరించలేక, బాధ భరించలేక పువ్వులు అమ్మిడి ఇక్కడ పుల్లలు అమ్మలేం. ఎంతోమంది నా దగ్గర బ్రతికినప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళి పని చేయగలను? నాలాంటి వ్యక్తి బతకూడదు, చనిపోవాలని నిర్ణయించుకున్నాను. 98 జూలై 16 లక్షవారం రాత్రి. ఈ రాత్రితో బట్టిసిన చరిత్ర అయిపోయింది. ఏదైనా తాగి చనిపోదాం అనుకుంటే నా మనసు అంటుంది, నువ్వు చనిపోతే నీ కుటుంబం అంతా అనాథలు అయిపోతారు కదా అంటుందండి. అయితే వాళ్ళకి ఏదైనా ఇష్టం ఇచ్చి చంపేసి తర్వాత నేను చనిపోదాం అనుకున్నాను. వాళ్ళని చంపే ముందైనా కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మెతుకులు పెడతావా అన్న మనసు హెచ్చరిస్తుంటే రాత్రి 9 గంటలకు నేను రామచంద్రపురం వెళ్ళాను. ఓ ఫ్రెండ్ కనపడితే ఒక ₹50 ఇవ్వరా అంటే ఆడు ఎకిలితనంగా చూసి నవ్వుతున్నాడు. అలా కాదురాని అందరిలో ఆడి కాళ్ళు పట్టుకొని అరగంట సేపు బ్రతిమాలితే ₹50 ఇచ్చాడు. 50 నా చేతికి వచ్చేంత వరకే నా భార్య ఆకలి, నా పిల్లల ఆకలి నాకు కనిపించింది. 50 నా చేతికి రాగానే నాకు మరలా బ్యాందీ షాపే కనపడుతుందండి. పుల్లిగా తాగి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళాను. ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. నాకంటే ముందు చనిపోయారు అనుకుంటే మా కర్మ ఇంతే నేడుస్తున్నారు. నా మనసు రకరకాల ప్రశ్నలు నన్ను నేస్తుంది. ఈ ఒక్క రాత్రైనా తాగుడు మానేలకు అన్నం పెట్టలేనోడివి, ఇలాను చంపే హక్కు ఎవరిచ్చారు నీకన్నా మనసు హెచ్చరిస్తుంటే ఇలాను సంపన కానీ నేనే చనిపోతానని లెగిసా గదిలోంచి ఇలా బయటకు వచ్చేస్తున్నాను. నేను ఆ యాత్రలు తెచ్చిపెట్టుకున్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారు దాదాపు 23 ఫోటోలు, ఇంత ఎత్తు ఫోటోలు మా కట్టకట్టాల్లో వరుసగా ఉన్నాయి. వారందరూ నా వంక జాలిగా చూస్తున్నట్టు కనిపించింది. ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళాను. నీ కొండకి ఎన్నిసార్లు వచ్చాను, ఇన్ని మాలలు వేసాను, నిన్ను మంత్రాలు చదివాను, నిన్ను పాటలు పాడాను, నిన్ను మండపాలు పెట్టాను, అయినా నా జీవితం పతనం అయిపోతే ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారని చెప్పి నేను అందరినీ కూడా కనీసం నా కుటుంబానికైనా ఇప్పుడు మెతికిలు పెడతారా, నా పిల్లలైనా జారదీస్తారా అని ఏడ్చి ఆ తాగిన తిమ్మిరిలో అక్కడే పడిపోయాను. అలా పడిపోయిన నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. కానీ ఒక పెద్ద ఆయన వచ్చారు. పడున్న నా తల పట్టుకొని ఆయన ఒళ్ళో పెట్టుకుని ఇలా ఆవుస్ఫోటమే చేయి పెట్టి ఆయన అంటున్నాడు, యేసుప్రభు అంటే నిజమైన దేవుడని నీ హృదయంలో అనుకుంటున్నావు కదా బాబు, చర్చికి ఎందుకు వెళ్ళట్లేదని అడిగారు. తుళ్ళుబడి పైకి లేచాను. 3:30-4 అవుతుంది సమయం. ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రికి నేను ఊహించలేను, దాన్ని వర్ణించలేను. చుట్టుపక్కల చూస్తుంటే ఎవరూ నాకు కనపట్టలేదు. కానీ బలమైన కార్యం ఆ రాత్రి నా జీవితంలో జరిగింది. అంతవరకు నేను తాగేసి ఉన్నాను. నా నోరు కూడా వాసన అనిపించట్లేదు. అప్పటి వరకు చనిపోదాం అనుకున్న నా ఆలోచనే నాకు లేదు. కానీ బ్రతకాలన్న ఆశ, ఎప్పుడెళ్ళకి వస్తుందో చర్చికి వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామన్న ఆశ నా హృదయంలో బయలుదేరింది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి నా గిటికి బట్టి దగ్గరికి వచ్చి యేసుప్రభు మాటలు చెప్పిన పాస్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ₹4 సిటీ బస్ టికెట్టు, 40 పైసలు కూడా నా దగ్గర లేవండి. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒకసారి యేసుప్రభు గుడికి తీసుకెళ్ళరా, గుళ్ళో అడుగు పెడితే పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అంటే, నువ్వు నల్లబట్టలు అంటే నల్లబట్టలేసాం, ఎర్రబట్టలు అంటే ఎర్రబట్టలేసాం, సిద్ధాంతాలు అన్నావు, మంత్రాలు అన్నావు, యంత్రాలు అన్నావు, ఏది నీ బ్రతుకును మార్చలేదు. కానీ యేసుప్రభు మారుస్తాడా? నీలాంటాడు చనిపోవటమే తప్ప నీ బ్రతుకు మారదురా అన్నాడండి. అలా కదరా, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళరా, గుళ్ళు అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా ఏడ్చినప్పుడు
అతను నన్ను తీసుకొని వెళ్ళాడు. అతను ఏరుపల్లి పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా, ఎన్సార్జి ప్రెసిడెంట్గా చేశాడు. అతనికి డిస్ ఉంది, దేవు గోవింద నరసింహరాయలు అతని పేరు. అతను నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా అలా రోడ్డు మీద బస్ దిగి ఇలా చర్చిలో అడుగు పెడుతున్నాం. యేసు ప్రభుని ఎలా ప్రార్థిస్తారో, ఎలా ఆరాధన చేస్తారో నాకు తెలియదు, కానీ ఏడుస్తూ ఒకే మాట అన్నాను, యేసయ్యా, ఎంతో మందిని నమ్మి నేను మోసపోయాను తండ్రి, చివరికి నీ దగ్గరికి వస్తున్నాను, నా చేతులు ఇడిచిపెట్టక ప్రభు అని ఏడుస్తూ నేను ఆ చర్చిలో అడుగు పెట్టాను. ఆ పాస్టర్ గారు నాకు ఎదురైనప్పుడు నమస్కారం అండి అంటే తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా కౌగిలించికి తీసుకెళ్ళి కడుపు నిండా ముందు అన్నం పెట్టారండి. అన్నం తిన్న తర్వాత ఆయన అంటున్నారు, ఏం జరిగింది బాబు, అలాగున్నవి నీ కోసం ప్రార్థన చేస్తాను చెప్పినప్పుడు ఏం చెప్పనండి, ఆస్తి అంతా పోయింది, 1,80,000 అప్పులైపోయాను, అప్పులను చూస్తే కాలరు పట్టు కొడుతున్నారు, పెద్ద చెల్లికి 40 ఏళ్ళు కట్నం ఇవ్వలేదని కాపురం వదిలేస్తానని కౌరు పంపుతున్నారు, చిన్న చెల్లికి పెళ్లి చేయలేదని హేళన చేస్తున్నారు, ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, నాకైతే మీరు అన్నం పెట్టారు కానీ 4 రోజులు పెట్టి ఇంటికాడ అలాగే పస్తులు ఉన్నారండి, మీరు ప్రార్థన చేస్తే మేము చచ్చిపోదాం అనుకుంటున్నానండి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు, నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రము తోసివేయనంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు, ఈ భూమికి ఆకాశానికి మహారాజైన దేవుడు నీ దరిద్రాన్నంతటిని తీసేస్తాడు, కనురెప్ప పాటలో మబ్బు తొలగినట్లుగా నీ అప్పులన్నీ తొలగించి నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి ఆయన ఒక్కడే సమర్థుడని యేసయ్యను గురించిన మాటలు చెప్పి ప్రార్థన చేసి 3 గుంచాల బియ్యం మాకిస్తే ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మేము అందరం కడుపు నిండా అన్నం తిన్నామండి. దేవునికి స్తోత్రం. 16వ తారీఖు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. 17వ తారీఖు నేను చర్చికి వెళ్ళాను. 18వ తారీఖు అనగా యేసు ప్రభుని ఎరిగిన 3వ రోజే ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. అలా మోటార్ సైకిల్ స్టాండ్ వేస్తూ, బట్టి సీన్ గారు ఆ ఫోటోలన్నీ తీసేస్తాను మీకు ఇష్టమేనా అని అడిగారు. ఎందుకు ఈ పాస్టర్ గారులు అందరూ మా దేవుళ్ళను బొమ్మలు అంటారు, అందుకే కదా నా కోపం, ఈయన మళ్ళా వచ్చి ఇలా అంటారు ఏంటని నాకు చాలా కోపం వచ్చింది. అయితే నాకు ఒక ఆలోచన వస్తుంది, నాకే కాదు నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రత ఎవరైతే పడతారో అందరికీ అది ఆలోచన వస్తుంది. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు దేవతలని పెట్టి పూజించాను, ఆరాధించాను, చివరికి నా జీవితం పతనం అయిపోతే చూస్తూ ఉన్నారే తప్ప ఎవరు ఆదుకోలేదు. ఇవన్నీ నా చేత్తో పెట్టుకున్న దేవుళ్ళండి, నేనే పెట్టుకున్నాను, నేనే తీసేస్తాను, మీరెందుకని మొత్తం అన్నీ తీసేశాను. మంత్రాల పుస్తకాలు, యంత్రాలు, ఇల్లు కట్టినప్పుడు మూలను పెట్టిన మధ్యంతరం కూడా గోడ తవ్వి బయటికి తీసేసి 2 పిండి సంచులని ఇంతందెత్తు మూటలు కట్టేసి పట్టుకెళ్ళి పెద్ద కాలువలో కలిపేశాను. అలా కాలువలో కలిపేసి నా కుటుంబం అంతా యేసు ప్రభుని వెంబడించాం. మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఒకరోజు మందిరంలో మోకరించి వచ్చిరాని ప్రార్థన, చిన్న ప్రార్థన, నీవు తప్ప మాకు దిక్కులేదు ప్రభా, ఏం చేసినా నీ ఇష్టమైన ఆయన అని ఆయన పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ మహాదేవుడిని యేసయ్య మీద ఆనుకున్నాం. నాకు పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయిందండి. దేవునికి స్తోత్రం. అలా కూర్చున్నటువంటి మాతో దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు రక్షణ ఉందా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నరకానికి పోతావు, జాగ్రత్తని దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తుంటే మాకు చాలా భయం వేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు బాప్తిసం కావాలండి అంటే, రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు బాబు, బాప్తిసం పొందిదిరి కానీ సిద్ధపడండి అన్నారు. నేను, నా భార్య, మా అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురం కూడా బాప్తిసం పొందడానికి సిద్ధపడుతున్నాం. ఈలోగా మా బావగారు మా పెద్ద చెల్లిని తీసుకొచ్చి ఇడిచిపెట్టేశారు. 40 ఏళ్ళు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళను అన్నారు. మమ్మల్ని నవ్వులు పాలు చేయొద్దండి, మాకు తినటానికే లేదండి, ఎప్పటికప్పుడు మీ డబ్బులు ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి అంటే 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లిని ఇంటికాడే ఉంటుందని చెప్పి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు మా బావ. మా అమ్మమ్మ వచ్చి అంటుంది, నువ్వు చూస్తే రక్షణ అంటున్నావు, చెల్లి కాపురం చూస్తే ఇలాగయింది ఎలాగరా అంటుంటే, మా చెల్లి నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలేంటో తెలుసా, నువ్వు బాప్తిసం పొందినా పొందకపోయినా 40 ఏళ్ళు ఇస్తేనే కానీ బావ నన్ను కాపురానికి తీసుకెళ్ళడు, అది అలా ఉంచు, తాగుబోతువైన నిన్ను మార్చిన దేవుడు గొప్ప దేవుడు, వెళ్ళి బాప్తిసం పొందరా అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళి నేను, నా భార్య, మా అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురం కూడా బాప్తిసం పొందాం. నేటల నుంచి పైకి వస్తూ యేసు ప్రభుని మా నాన్నగా చేసుకున్నానండి. నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రం అంతా నా తండ్రితో చెప్పి నా భారమంతా ఆయన మీద మోపి ఆ నీటల్లోంచి పైకి వచ్చి 250 మంది విశ్వాసులు అక్కడ ఉంటే వారి చేతులు పట్టుకొని నా కోసం, మా చెల్లి కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేశారు. రక్షణ పొందానన్న ఆనందం, సంతోషం నాకు ఉంది, కానీ చెల్లి కాపురం పోయిందన్న బాధ నన్ను వేధించేస్తుంది. నా చెల్లి కాపురాన్ని నిలబెట్టినా అని మనసులో ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంత దూరాన్ని ఉండి చూస్తే మా ఇల్లు దగ్గర మా చెల్లి మావయ్య గారి మోటార్ సైకిల్ స్టాండ్ వేసి ఉంది. అతడు అన్యుడు, విగ్రహారాధికుడు, యేసు ప్రభు అంటే పడని వ్యక్తి. పెళ్లి పెద్దని తీసుకొచ్చి పెద్ద పెద్ద కేకలేసి బూతులు తిడుతున్నారు. అంత దిక్కులేనిదో పెళ్ళి ఎలా చేశాడు,
కట్నం నిమ్మను ఇడాకులు నిమ్మని అంటుంటే ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ ఎదవ చేసిన పనికి ఆ పిల్ల కాపురం పోయింది, కట్నం ఇవ్వకపోతే ఎవరు మాత్రం వేలుకుంటారని మాట్లాడుతుంటే నేను ఇలా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఆగిపోయాను. రక్షణ పొందానన్న సంతోషంతో నేను వస్తుంటే ఇప్పుడు వచ్చారెట్టినా ఈ గ్రంథాన్ని నా చేతిలో చూస్తే మొత్తం మా చెల్లి కాపురం పోతుందని వారికి భయపడి బైబిల్ వెనకాల దాచేస్తున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. పిరికి వాడి కింద దాక్కుంటావని నిన్ను పిలవలేదు, ధైర్యంగా ప్రకటించన్నాడు నా దేవుడు. ఆయన అన్న మాటను బట్టి బూతులు తిడుతున్న వ్యక్తి ముందు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాను. ఆయన తిడతా ఆగి ఏంటదని అన్నారు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, ఇది బైబిల్ అండి అంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు బాగుపడతావు, ₹10 కట్నం మాకు అక్కర్లొద్దని వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. పండగ బట్టలు పెట్టలేదని పుట్టింటికి తమ భార్యలను ఎదురేసే రోజులండి ఇవి. ఇంతవరకు 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లి నీ ఇంటికడే ఉంటుందని చెప్పిన మా బావ ఈరోజు ఈ కచ్చిబుద సుద్ద ఆయనే కొని నాకు పంపేలా దేవుడు ఆ కుటుంబాన్ని మార్చేశాడు. అదే చెల్లి గర్భిణీగా ఉన్నప్పుడు 4 నెలలు ఉమ్మునీరిపోతే తల్లి బిడ్డ కూడా బతికిదన్నారు. అన్న హాస్పిటల్ తిరిగి చివరికి రామచంద్రపురం స్టాన్లీ గారి భార్య రేణుకాదేవి దగ్గరికి తీసుకెళ్తే వారు కూడా బతికిదన్నారు. మంచి మందులు అడదామంటే మా దగ్గర డబ్బులు లేవు. మా చెల్లిని మడత మంచం మీద పడుకోబెట్టి కాళ్ళ తలంపులు ఇటుక బిడ్డలు ఎత్తిపెట్టి అలాగే ఉపవాసంతో ప్రార్థన చేసేవాడిని. ఎంతోమంది చల్లాలి నీళ్లు పోసుకున్నప్పుడు ఎన్నో కేజీలు స్వీట్లు ఎట్టుకెళ్ళి ఇచ్చాను చేతులతో. కానీ మా చెల్లికి ఒక మిఠాయి పెట్టుకునే దిక్కు కూడా నా దగ్గర లేదండి. మా చెల్లెంకు చూస్తుంటే రేపు చచ్చిపోతానన్నా ఎల్లుండి చచ్చిపోతానన్నయ్య అని అడిగేది. చాలా ఏడుపు వచ్చేది. అలాగే ఉపవాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. తాగుబోతున్న నన్ను మార్చావు కదా నాన్న, చెల్లి కాపురాన్ని నిలబెట్టావు కదా నాన్న, ప్రాణాన్ని కూడా పోయినా అన్నాను ప్రార్థన చేసినప్పుడు డెలివరీ సమయంలో రిక్షాకి ఇవ్వడానికి ₹10 కూడా మా దగ్గర లేవండి. అమ్మని చెల్లిని రిక్షా ఎక్కించి చిన్న బాబులిద్దరిని కూడా పంపించి నేను ఆ ఊరు అడ్డపడ్డాను. మా చెల్లి సావు బతుకులో ఉంది, సహాయం చేయండి అని అడుక్కుంటే ₹70 ఇచ్చారు. ఆ ₹70 చేత్తో పట్టుకుని గుండెలు బాదుకుంటూ నా చెల్లిని బ్రతికించు నాన్న అని పరిగెత్తికెళ్తుంటే ఆ ఇద్దరు బాబులు నాకు ఎదురొచ్చి అంటున్నారు, రిక్షా దింపగానే పురుడు వచ్చేసింది అన్నయ్య అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బిడ్డ అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ పడుతుంది, 10,000 కావాలి అంటే నా చెల్లి నాకు దక్కునా? గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇలా జేబులో చేపెట్టి మా అమ్మతో అంటున్నాను, ఎలా పడ్డావమ్మా ఈ పాటలు, ఎవరిచ్చారమ్మా, ఎక్కడ తెచ్చావమ్మా అంటే మా అమ్మంది, పెద్దడను కంగారు పడకు, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు ఈ ధర్మ హాస్పిటల్ అట, మనమేమి ఇవ్వక్కర్లొద్దు కానీ తిరిగి ఆన్లైన్ మనకు 300 ఇస్తారట అని చెప్పింది మా అమ్మ. తాగుబోతునైన నన్ను ఒక్క రాత్రి మార్చాడండి యేసయ్య. నా చెల్లి కాపురాన్ని 1 నిమిషంలో నిలబెట్టాడు యేసయ్య. నా చెల్లికి ప్రాణాన్ని పోసాడు యేసయ్య. 12 బిడ్డలు 2 బిడ్డలు ఇచ్చాడు యేసయ్య. ఆసుపత్రిలోనే మోకరించాను. ఇంత గొప్ప దేవుడు అని నాకు తెలియదు ప్రభువా, ఇన్ని గొప్ప కార్యాలు నాకే చేస్తున్నావా తండ్రి, ఇన్ని మేలులు నీ ద్వారా పొందిన తర్వాత నేను మళ్ళీ తప్పుడు పనులు చేస్తే నీ నామానికి అవమానం వస్తుంది ప్రభువా, స్వార్థంతో అడుగుతున్నాను అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలియదు కానీ 180 అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీరే మార్గం చెప్పు తండ్రి అని ప్రార్థించినప్పుడు ప్రభు మళ్ళీ నేను ఇటుక బట్టి చేస్తున్నట్టే దర్శనాన్ని చూపించాడు. ఎలా చేయగలను ఇటుక బట్టి? అమ్మేశాను కదా బట్టి అంటే, ఆ బట్టి కొనుక్కున్న వ్యక్తి ఒక రోజు ఉదయాన్ని నా దగ్గరికి వచ్చి, ఈ బట్టి మీరు చేయలేవండి, మగత ఇద్దరు కానీ మీరే చేసుకోండి, పెట్టుబడి కూడా ఎంత పెట్టమంటారో చెప్పండి నేనే పెడతానని ఆ బట్టిని మరలా నాకు అప్పగించారు. ఆ స్థలాన్ని రెంటకి తీసుకొని యేసయ్య నామంలో ప్రార్థన చేసి పని చేయటం ప్రారంభించాను. 1 నెల వ్యాపారం చేసేసరికి ప్రభు మళ్ళా ఒక ట్రాక్టర్ కొనుక్కున్నట్టుగా దర్శనాన్ని చూపించాడు. ఎలా కొనగలను ట్రాక్టరు? నా బ్రతుకంతా శ్మశానం అయిపోయింది కదా అంటే, శూన్యంలో సృష్టిని చేసిన దేవుణ్ణి నేనని ఆయన నాతో మాట్లాడారు. మరుసటి రోజు ఉదయాన్నే 4 వ్యక్తులు 20,000 తెచ్చి, ఇది వడ్డీ కదని బాగుంటీ తిరిగా లేకపోతే వద్దు పెట్టుబడి పెట్టుకోండి అని ఇస్తే ఆ 20,000 పట్టుకెళ్ళి రామచంద్రపురం ప్రసన్నిఘ్నేశ్వర ఫైనాన్స్ కంపెనీలో 65,500కు ఒక డొక్కు ట్రాక్టర్ నేను కొనుక్కున్నాను. ట్రక్కు రేకులన్నీ పోయి ఉండేవి, ఒక్కో టైర్ కింద బెజ్జాలు ఉండేవి. అందరూ హేళన చేసేవారు, ఈ డొక్కు ట్రాక్టర్ ఎవరు కేకేకండి, కిలోమీటర్ వెళ్ళేసరికి ట్రక్కులో ఉన్న వాళ్ళు కింద పడిపోతారు, టైర్లు కూడా పేలిపోతాయని హేళనకరంగా మాట్లాడేవారు. సీబుక్కుల సంచిలో బైబిల్ పెట్టుకొని ప్రార్థన నూనెకాయ కూడా పట్టుకొని పొద్దున్నే వాక్యం చదివి ఆ నూనె సిలివేసి సొంతంగా నేను నడుపుకోవటం ప్రారంభించాను. ప్రభు నా మీద కనికరబడి కొబ్బరిడి ఒక కాంట్రాక్ట్ ఒకటి నాకు ఇప్పించారు. దాదాపు ఆ ఏరియాలు అనగా పెనమల్ల, జగన్నాథగిరి, దాక్షారం, రామచంద్రపురం, వేలంగి అనే ప్రాంతాల నుంచి 50 ఇటుక బట్టీలు కొబ్బరి డొక్క వేయటం, అక్కడి నుంచి ఇటుక తెచ్చి బయట అమ్మటం. అందరూ హేళన చేసిన డొక్కు ట్రాక్టరు 4 నెలల 15 రోజులు టైరు గాలి కూడా తగ్గకుండా తిప్పాడండి నా దేవుడు. దేవునికి స్తోత్రం. 4 నెలల 15 రోజులు ఒక డొక్కు ట్రాక్టర్ పనిచేస్తే ₹145,000 అప్పులు తీర్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ₹3,000 తెచ్చేది ఆ డొక్కు ట్రాక్టరు. కొత్త ట్రాక్టర్లకు పని ఉండేది కాదు.
500 ఉంటే చాలనుకునే వారు ₹10 పని లేక పక్కన పెట్టేసేవారు. ప్రభు నాకు ఇచ్చిన డొక్కు టాటరు ప్రతిరోజు 3000 తెచ్చేది. ఎందుకు ప్రభా ఇంత డబ్బు ఇస్తున్నావు అంటే, నువ్వు బాధల్లో ఉన్నవని నీకు పంపిస్తున్నానన్నారు ప్రభు. మరి ఆ కొత్త టాటర్లకు ఎందుకు లేదని అడిగితే, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం చేసును, నీ అప్పులు తీర్చడానికి డొక్కు టాటర్ చేశానన్నారు ప్రభు. ఏలియాని కాకుల ద్వారా పెంచామని విన్నాను, చదివాను, ఒకటి కల్లారా చూస్తున్నాను ప్రభా, ఈ డొక్కు టాటర్తో మమ్మల్ని పెంచుతున్నావు ప్రభా అని ఎంతగానో స్తుతించాను. అలా పతనమైపోయిన నా జీవితంలోనికి యేసు ప్రభు ప్రవేశించారు. పతనమైపోయిన నన్ను లేవనెత్తారు. పంది వలె రోతలకు దొర్లుతున్న నన్ను గుర్రెపిల్లగా మార్చాడు. చీకటి కమ్మిన నా కుటుంబంలో నీతి సూర్యుడిగా ఉదయించాడు. క్రమముగా నా జీవితాన్ని ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 2003 ఆగస్టు 17వ తారీఖున ప్రభు సేవ చేయమని పిలిస్తే ఇటుక బట్టి వదిలేశాను, ట్రాక్టర్ అమ్మేశాను, ఒక ఆటో ఉండేది, ఆటో కూడా అమ్మేసి ఉన్న బాకీలన్నీ తీర్చేసి అదే గ్రామంలో చిన్న తాటాకిలు పాకేసి సేవ ప్రారంభించాం. ఆ చిన్న తాటాకిలు పాకన దేవుడు ఈరోజు పెద్ద మందిరంగా మార్చాడు. నా పిల్లలిద్దరూ, ఒకరు 8వ తరగతి, ఒకరు 7వ తరగతి చదువుతున్న వయసులో 2005 మార్చి నెల 15వ తారీఖున ఇద్దరూ రక్షణ పొందారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదామన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయినని బట్టీసీనిగా పతనమైపున్న నా జీవితాన్ని అంతం చేసి అరుణ్ కుమార్గా కొత్త జీవితాన్ని ప్రభు దేవుడు నాకు ఇచ్చారు. అలాగే చివరికి చిన్న చెల్లి పెళ్లి విషయంలో ఎలా చేయను ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు ఒక గొప్ప సంబంధాన్ని దేవుడు పంపించాడు. వారు రాగానే 10 లక్షలు కట్నం అడిగారు. వారికి ఉన్న స్తోమతకి ఇవ్వాలి. కానీ నేను అలా చూస్తూ ఉంటే, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు జాలేస్తుంది, 5 లక్షలు ఇవ్వగలరా అని అడిగారు. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, మంచి ఛాన్స్ కొట్టారు, ఒప్పుకోండి, ఇడిచిపెట్టకండి అంటే, నేను ఇంకా 5 లక్షలు అని అలా తింగరోడు కింద చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు ఇంకా జాలేసేస్తుందండి, 3 లక్షలు ఇస్తారా అని అడిగారు. 30 రూపాయలు కూడా లేవండి అని లెగిసి చెప్దాం అనుకుంటే, మీరేం చెప్తారో మాకు తెలుసు, కూర్చోండి, మా డబ్బు మాకు చాలు, ₹10 కట్నం మాకు అక్కర్లొద్దని పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని ఉచితంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. అలా దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ అబద్ధాలు కాదు. హృదయం నిండితే నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. దేవుడు చేసిన కృతజ్ఞత ఏ హృదయంలో ఉందో ఆ నోరు అలా మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఎమ్మెల్యే తోట తిరుమతులు గారు కూడా తిరిగాను, తెలుగుదేశం ప్రెసిడెంట్గా చేశాను, ఎడ్జే కమిటీ చైర్మన్గా చేశాను. అలాగే అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించాం, నేటికి బద్దిరెడ్డి శ్రీని దాని మీద పేరు ఉంటుంది. ఎల్ల కామెర్లు ఇచ్చే డాక్టర్ గారితో నేను తిరిగాను, ఆయనకి తెలుసు నా బ్రతుకు. ఆ కావులు మంది ఇచ్చే డాక్టర్ గారు గుండుబోలు నాయుడు కాపు, రామచంద్రపురం మోడర్న్ కాలేజీకి 1000కి 165 రూపాయల చొప్పున ఇటుకి తోలిన మొట్టమొదటి బట్టి ఓనర్ నేను. 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారు, 3 ట్రాక్టర్లు, పెద్ద ఇటుకు బట్టితో మోటార్ సైకిల్ మీద కాలు పెట్టకుండా తిరిగాను. అక్కడే అడుక్కున్నాను. ఈరోజు మళ్ళీ అక్కడే సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒకడే బతుకులు మార్చే దేవుడిని ప్రకటించే మహాభాగ్యాన్ని దినాన దేవుడు నాకు అనుగ్రహించాడు. దైవ ప్రేమ సన్నిధి అనే బ్యానర్పై నేను ఓనిగా సేవ చేస్తున్నాను. ఏరుపల్లిలో మా ఇంటి దగ్గర ఒక మందిరం. ఏ ఎమ్మెల్యే గారు కూడా తిరిగానో వెంకటాయపాలెం, ఆ ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారి ఇంటి పక్కనే ఓ 10 లక్షలతో ఒక మందిరం కట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. రామచంద్రపురాన్ని ఒక మందిరాన్ని ఇచ్చాడు. మెండపేట దగ్గర నేల్టూర్ అనే ప్రాంతంలో ఒక మందిరాన్ని ఇచ్చాడు. అలాగే దాక్షారం పక్కన దాసరపాడు అనే ప్రాంతంలో ఒక ఇంట్లో పెట్టి ఆరాధన జరుగుతుంది. 5 చోట్ల ఆరాధన జరుగుతుంది. నేటికి 5 రాష్ట్రాలు వెళ్ళి ఆయన మాటలు ప్రకటించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక ఇంతవరకు నా సాక్ష్యం విన్నా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? 98వ సంవత్సరం నేను మర్చిపోలేనిది, నాకు మరుపు రానిది. రామచంద్రపురం నడి రోడ్డు మీద పడి ఎవరు కనపడితే వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఒక 5 రూపాయలు ఇవ్వండి, కేజీ బియ్యం తెచ్చుకుని పిల్లల్ని పెంచుకుంటానని చెయ్యి చాచి అడుక్కున్న నన్ను ఈరోజు ఒక 100 మంది చూడటానికి నా ఇంటికి వస్తే నాతో చెప్పకుండా, ఇంట్లో అడుగు ఈతలు పెట్టకుండా 2 గంటల్లో భోజనం పెట్టే స్థితిలో నా దేవుడు నన్ను పెట్టాడు. పెంటకుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడనన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కనుక నా కోసం, నా చిన్న పరిచర్య కోసం, అలాగే నా కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా తాగుబోతులు ఎవరైనా ఉండి మాటలు ఒకవేళ ఆలకిస్తూ ఉంటే, నా ప్రియమైన అన్న, ప్రియమైన తమ్ముడా, ప్రియమైన స్నేహితుడా, నీ 2 కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, తాగుడు మానే. తాగుడు దరిద్రాన్ని తెస్తుంది, తాగుడు వెక్కిరంతల పాలు చేస్తుంది, తాగుడు అవమానాన్ని తెస్తుంది. సరదా అంటూ, సంతోషం అంటూ, ఎవడో పోయించానని ఒకరోజు, ఎవరికో పోయించాలని ఒకరోజు, లాభం వచ్చిందని ఒకరోజు, లాస్ వచ్చిందని ఒకరోజు నీ ఇష్టానుసారంగా తాగుతున్నావే కానీ ఇంటికాడ నీ భార్య పిల్లలు తిన్నారో ఉన్నారో ఏ రోజైనా ఆలోచించావా? అలా ఆలోచించకపోతే మనసు పెట్టి కొద్ది నిమిషాలు ఆలోచించు.
తాగుడు ఎంత దరిద్రాన్ని తెస్తుందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నా ఇటుక బట్టీలో ఒక ఆయన కావుడు మోసేవాడు. అతనికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మొక్కుర్రాడు. 2 పిల్లలు పెద్ద మనిషి పెళ్ళింటికి వచ్చారు. అతను రోజుకి 500-600 సంపాదించేవాడు, 500-600 తాగేసేవాడు. కొన్నాళ్ళ కిందట రామచంద్రపురం నాకు కనపడినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను గూర్చి అతనికి చెప్పు అని. ఇదేంటి ప్రభా, ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ, అతనేమో తాగటానికి వెళ్తున్నాడు, నేను వెళ్ళి చెప్తే మాత్రం మాంతాడా ప్రభా అంటే, నీ వంతుకి చెప్పేసి వచ్చేయమన్నాడు ప్రభు. వెళ్ళాను, 2 చేతులు పట్టుకున్నాను. అన్నయ్య, ఎలా ఉండేది నా బ్రతుకు, ఎలా మారింది, నువ్వు కల్లారా చూస్తున్నావు అన్నట్టు నీకు ఎప్పుడు చెప్పలేదు, కానీ దేవుడు ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నాడు, మారిపో అన్నయ్య, మానే అన్నయ్య అంటే అతను ఏమన్నాడో తెలుసా? చూడు బాబు, ప్రతి ఒక్కడు మారటానికి ఒక టైం ఉంటుంది. నీ టైం వచ్చింది, నువ్వు మారావు, మా టైం వస్తే మేము మారుతాం అన్నాడు. ఎప్పుడొస్తుంది నీకు టైం? అన్నీ పోయాక దరిద్రునైనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాను. నాకు పట్టుకున్న దరిద్రమే నీకు పట్టుకోవాలని ఎడుతావెందుకు? అన్నీ బాగుండగా రావచ్చు కదా ప్రభు దగ్గరికి అంటే, ఇలాంటి ఎదవ కోర్లు చెప్పొద్దు, పోతావా పోవా అన్నాడు. ఆ రాత్రి నా అతనికి ఎదవ కోర్లు కింద కనపడ్డాయి. ఈ రాత్రి నీకు కూడా నా ఎదవ కోర్ల కింద కనపడవచ్చు. ఆ రాత్రి చెప్పేసి వెళ్ళిపోయాను, ఈ రాత్రి చెప్పేసి వెళ్ళిపోతాను. ప్రభు అతను ఇంటలేదు నాయన అని ప్రార్థించి నేను వెళ్ళిపోతుండగా కోటిపల్లి కొత్తకోట అనే గ్రామం నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ అతను గుద్దేసింది. టీవీలో చూపించాడు, పేపర్లో పడింది. అతను 2 కిడ్నీలు నలిగిపోయినాయి. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. 2 కిడ్నీలు నలిగిపోయినాయి, నీరుడు బంద్ అయిపోయింది, నీరసనం బంద్ అయిపోయింది, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అంటే ఆ తల్లి పిల్లలు అలువమని ఏడుస్తుంటే ఆ కులస్తులు ఇంటింటికి వెళ్ళి పలానా వాడు రోగయ్యాడు, ఏమైనా సందా రాయిండంటే 5-10 చొప్పున ఇచ్చారు. అలా 4800 వచ్చినాయి. 2 రోజుల్లో ఆ డబ్బులు అయిపోయినాయి. నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 500 అతని చేతుల్లో పెడితే దండం పెట్టి ఏడుస్తున్నాడు. ఆ రాత్రి నేను చెప్పినప్పుడు నువ్వు తాగుడు మానేసి ఉంటే ఈ ప్రమాదం నీకు వచ్చేది కాదు. సరే, నా దేవుడికి ఇష్టమైతే నేను బాగు చేస్తాడు, ప్రార్థన చేస్తానన్నప్పుడు ఆ భార్య భర్త ఏడుస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఆ రాత్రి నిన్ను నేను రక్షించుండకపోతే నీ బతుకు కూడా ఇంతే కదా అన్నారు ప్రభు. అవునయ్యా, రోగిని కాకముందే, హాస్పిటల్ పాలు అవ్వకముందే, నా కుటుంబం నా నిమిత్తం సందాలు ఎత్తకముందే నన్ను కాపాడవు ప్రభు అని ఎంతగానో ప్రభుని స్తుతించి నేను ఇంటికి వచ్చానో అతను నాయనకాలే చచ్చిపోయాడండి. ఇంటికి తీసుకొచ్చారు, దహన కార్యాలన్నీ జరిగినాయి. ఏరుపల్లిలో ఇలాంటి అరుగు మీద చిన్న కిరణ కొట్టు అతనిది. అతను బతికుండగా పొద్దుట సాయంత్రం మడత కుర్చీలో పడుకునేవాడు. 25-30 మంది తన స్నేహితుల కొట్టు దగ్గరే కూర్చుండేవారు. ఏమనేవారో తెలుసా తన కుటుంబాన్ని? ఈమె మా అమ్మ, ఈమె మా అక్క, వీళ్ళ నా చెల్లెళ్ళు, వీళ్ళ నా కూతుర్లు అనేవారు. ఈరోజు ఆ యజమానుడు లేడు, అతను చనిపోయాడు. కానీ ఆ 25-30 మంది స్నేహితులు మాత్రం అక్కడే కూర్చుంటున్నారు. జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళ మనసు మారిపోయింది, మాట మారిపోయింది, చూపు మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఏ వ్యక్తి అయితే అమ్మ అన్నాడో, ఏ వ్యక్తి అయితే అక్క అన్నాడో, ఏ వ్యక్తి అయితే చెల్లి అన్నాడో, ఏ వ్యక్తి అయితే కూతుర్లు అన్నాడో, అదే పనికి మళ్ళీ సన్నాసులు ఈరోజు తాగేసి వెళ్ళి ఆ తల్లి పిల్లల చేతులు పట్టుకు లాగుతున్నారండి. మగదిక్కు లేదని, అడిగేవారు లేదని ఇంత అల్లరి చేస్తారా అంటే, నోరు మీయండి, మీ అమ్మ మీరు రమ్మన్నారని చెప్తానంటున్నారట. నేను చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు, మనసు పెట్టి ఆలోచించండి. ఆ ఇంటి యజమానుడు బ్రతికుండగా ఆ కుటుంబాన్ని గౌరవించారు. అతను చనిపోయాడని తెలిసి ఆ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు. మరి తాగి ఎక్కడైనా మనం చనిపోతే మన భార్య పిల్లల చేతులు పట్టుకులాగరనే గ్యారంటీ ఏమైనా ఉందా? మనిషి అయితే మనిషి జన్మెత్తితే ఈ రాత్రి నువ్వు మారిపోవాలి. ఎందుకంటే మనం చనిపోయాక నా స్నేహితుడు చనిపోయాడు, తన భార్య పిల్లల్ని పోషించాలన్నవాడు ఎవడు లేడు. ఎప్పుడు చనిపోతావని భార్యని అనుభవించాలని చూసేవాడే, ఎప్పుడు చనిపోతావని పిల్లల్ని అనుభవించాలని పాడు చేయాలని చూసేవాడే. కనుక తాగి చనిపోతే నా భార్య బిడ్డలు వేసిలై రోడ్డు పాలు అవుతారు. కనుక తాగుడు మాని నా భార్య బిడ్డలు ఆకలి తీర్చాలన్న జ్ఞాననేత్రాలు తెరవబడాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. వింటే బాగుపడతావు, వినకపోతే చెడిపోతావు. నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఎక్కడి నుంచో వచ్చిన బట్టిసీనా నేను బ్రతికించిన దేవా, బాగు చేసిన దేవా, నన్ను కూడా బాగు చేయని అడిగితే దేవుడు నీ జీవితాన్ని కూడా అద్భుతంగా మారుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నువ్వు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని, నాయన అద్భుత ఆశ్చర్యకార్యాల కంటే మించినది, కొన్ని కోట్లు పెట్టి కొన్నా రాలేనిది నీ ఆత్మరక్షణ నా కుటుంబానికి నువ్వు అనుగ్రహించావని ఈ రాత్రి నీ బిడ్డలతో నా సాక్ష్యాన్ని పంచుకొని ఉండగా ఆలకించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి, నీ దాసుల్ని ఇంకను దీవించి ఆశీర్వదించి తండ్రి మీరు మేలు చేసి మహిమ పొందమని, ఒక నిలబడి నీ వాక్యం ఎత్తుతున్న నీ సేవకుని ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. నేను చెప్పిన సాక్ష్యం అబద్ధమా నిజమా మీకు తెలాలంటే VCD రూపంలో ఉంది. 18 ఫోటోలు అందులో ఆధారాలు పెట్టి చేయటం జరిగింది. కావలసిన వారు తీసుకుని ఒక సినిమా చూసినట్లుగా నా జీవితాన్ని మీరు చూడగలరు.
మీరు చూడండి, అనేక మందికి చూపించండి, మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.